పళ్ల తోటలు, కలప చెట్లకు అపార నష్టం కలిగించేవి చెద పురుగులు. ఇవి ఇళ్లలోని కలప సామాగ్రినే కాదు, వ్యవసాయంలో మామిడి, జీడి మామిడి, కొబ్బరి, టేకు వంటి తోటలకు తీరని బెడదలాగా మారతాయి. ఈ చెద పురుగులు చెట్టు లోపలి మెత్తటి భాగాన్ని తినివేయడంతో మొక్కలు, చెట్లు చనిపోతాయి. తేలికపాటి నేలల్లో ఈ పురుగుల నష్టం చాలా ఎక్కువ. ఇవి ఒకసారి ఆశిస్తే నివారించడం కత్తిమీద సాములాంటిదే. అందువల్ల ఆశించిన తొలి దశల్లోనే అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలి. మామిడిలో చెదల నివారణకు ఎలాంటి యాజమాన్యం చేపట్టాలో శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం, కరీంనగర్ జిల్లా జమ్మికుంట పాలిటెక్నిక్ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ వెంకటరెడ్డి నుంచి తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ మామిడిని ఆశించేటువంటి చీడపీడల విషయానికి వస్తే పురుగులు అదేవిధంగా తెగుళ్లు ఆశించి ఎక్కువగా నష్టపడతా ఉంటాయి. ఎందుకంటే వర్షాలు అయిపోయిన తర్వాత బెట్ట వాతావరణ పరిస్థితి నెలకొంటా ఉంది కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో కొత్తగా నాటినటువంటి మామిడి తోటలు కానీ అదేవిధంగా పండ్లను ఇస్తున్నటువంటి పెద్ద తోటలలో కానీ సమస్యగా మారినటువంటి పురుగు కనుక చూసుకున్నట్లయితే టర్మైట్స్ అంటే చెదల పురుగులు అనేటువంటి ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ పురుగులు అనేటువంటివి ఎక్కువగా ఎర్రచలక భూములలో వేసినటువంటి మామిడి తోటలలో దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఎక్కడైతే మామిడి తోటలలో నీటి వసతి కనుక లేనటువంటి తోటలలో కూడా దీని యొక్క ఉధృతి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. పురుగుకు సంబంధించినటువంటి జీవిత చక్రం కనుక చూసుకున్నట్లయితే ఈ చెదల పురుగులను మనము సామాన్యంగా ఈ సంఘజీవులుగా చెప్పుకుంటాం. అంటే ఇవి గుంపులుగా ఉండి ఎక్కువగా నష్టం చేస్తూ ఉంటాయి. ఇవి భూమి లోపల కానీ తర్వాత బయట కానీ పుట్టల్లాగా తయారు చేసుకొని తర్వాత చెట్లపైకి ఆశించి విపరీతంగా నష్టం చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా లేత మొక్కలను కనుక చూసుకున్నట్లయితే వేరు వ్యవస్థ దగ్గరికి వెళ్ళి భూమి లోపల ఉండి వేరుకున్నటువంటి పదార్థాలంతా కూడా తినివేయడం, అదేవిధంగా ప్రధాన వేరును కూడా తినివేయడం వల్ల చిన్న మొక్కలు కనుక అయినట్లయితే అకస్మాత్తుగా వడలి చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ చనిపోయినటువంటి మొక్కలను కనుక పీకి చూసినట్లయితే భూమి లోపల మనకి మట్టి లోపల చెదల పురుగులకు సంబంధించినటువంటి పురుగులు మనకు కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా పెద్ద చెట్ల పైన ప్రధాన కాండం పైన ఎక్కడైతే బెరడు ఉంటుందో ఆ బెరడు పైన అంతా కూడా మట్టితో కప్పబడినట్లుగా మనకు పొరలు కనిపిస్తూ ఉంటాయి. ఈ పొరలను కనుక మనము చేతితో కానీ లేకుంటే బస్తాతో కానీ విదిలించినట్లయితే మనకి లోపల చెద పురుగులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి ప్రధాన కాండాన్ని తినడమే కాకుండా పైకి వ్యాపించినట్లయితే కొమ్మలకు కూడా నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాలలో మనం అజాగ్రత్త కనుక చేసినట్లయితే ప్రధాన కాండం అంతా కూడా తినివేయడం వల్ల పెద్ద చెట్లు కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పక్కకున్నటువంటి కొమ్మలు కూడా ఎండిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా ఈ చెదల పురుగుల ద్వారా జరిగేటువంటి నష్టాన్ని మనం తొలి దశలను గుర్తించి సకాలంలో దీనికి నివారణ చర్యలు కనుక పాటించినట్లయితే మామిడిలో అధిక దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చెద పురుగుల నివారణకు సమగ్రమైనటువంటి నివారణ చర్యలు ఆచరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీంట్లో మొట్టమొదటిగా గమనించాల్సింది ఏంటంటే ఈ మామిడి తోటలలో ఎప్పుడూ కూడా కింద పడినటువంటి ఆకులు కానీ లేకుంటే కర్ర పుల్లలు కానీ లేకుంటే మామిడికి విరిగిపోయినటువంటి కొమ్మలు కానీ ఉన్నట్లయితే వాటిని ఎప్పటికప్పుడు సేకరించి వాటిని ఒక దగ్గరగా వేసి కాల్చి వేసినట్లయితే ఈ చెదల పురుగులు అనేటువంటి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చెట్ల కింద ఉన్నటువంటి ఆకులు కానీ అలము ఏవైతే ఎండిపోయినటువంటి చెత్తా చెదారం ఉంటుందో అదంతా లేకుండా ఎప్పటికప్పుడు మనము నీట్గా కనుక పెట్టుకున్నట్లయితే చెద పురుగుల యొక్క ఉధృతి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. రెండవది చాలా ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఈ పురుగులు నష్టం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక జాగ్రత్తగా గమనించినట్లయితే చెదపుట్టలు మనం గమనించవచ్చు. అలాంటి చెదపుట్టలు కనుక ఉన్నట్లయితే వాటిని మనం నాశనం చేయాలి. ఎందుకంటే ఆ చెదపుట్టల్లో ఉన్నటువంటి వేల సంఖ్యలో కొన్ని లక్షల సంఖ్యలో చెద పురుగులు ఉండి చెట్ల మీద మనం పురుగు మందులు పిచికారీ చేసినప్పటికీ కూడా త్వరలోనే మళ్ళీ చెదల నుంచి వచ్చి నష్టం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెద పురుగులకు సంబంధించినటువంటి పుట్టలను మనం ఎప్పటికప్పుడు నాశనం చేయాలి. ఈ నాశనం చేయడానికి ఏంటంటే చెద పుట్టలను మనం గడ్డపారతోటి మనం పెకిలించి వేసి ఆ రంధ్రాలలో కనుక క్లోరిపైరిపాస్ అనేటువంటి పురుగు మందును 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున కలిపి ఆ ద్రావణాన్ని కనుక పుట్టలో పూసినట్లయితే లోపల ఉన్నటువంటి చెదలన్నీ కూడా చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ చెదపుట్టలలో రాణి ఈగ అనేటువంటిది ఒకటే ఉంటుంది. ఆ రాణి ఈగే పునరుత్పత్తి చేస్తూ ఉంటుంది. అంటే కొన్ని వేల సంఖ్యలో మళ్ళీ చెదలు తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ చెదపుట్టలలో క్లోరిపైరిపాస్ ద్రావణం కనుక పోసినట్లయితే ఆ రాణి ఈగ కూడా చనిపోవడం వల్ల చెద పురుగుల యొక్క ఉధృతి బాగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నీటి వసతి కనుక ఉన్నట్లయితే ఇప్పుడు వర్షాలు ఆగిపోయినాయి కాబట్టి బెట్ట వాతావరణం బాగా లేకుండా
అప్పుడప్పుడు మనం నీటి తడులు కనుక ఇచ్చినట్లయితే దానివల్ల కూడా కొంతవరకు ఈ చెద పురుగుల యొక్క ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి చర్య ఏంటంటే, ఎక్కడైతే పెద్ద తోటలు ఉండి కాండానికి చెదలు కనుక పట్టుకొని ఉన్నట్లయితే చినిగినటువంటి గోనె సంచులతోటి కానీ లేకుంటే కర్రలతోటి కానీ చెదలు ఆశించినటువంటి మట్టినంతా కూడా తీసివేసి ఈ మొదల పైన పడేటట్టుగా, అదేవిధంగా కాండం దగ్గరలో ఉన్నటువంటి భూమిలో కూడా పడేటట్టుగా ఈ పురుగు మందులు కనుక పిచికారీ చేసుకోవాలి. ఈ పురుగు మందులలో మనం 2-3 రకాల పురుగు మందులు వాడుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో క్లోరిపైరిపాస్ అయితే 1 లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు, లేదా ఇమిడాక్లోపిడ్ అయితే 1 లీటర్ నీటికి 0.4 మిల్లీలీటర్లు, లేదా ఫిప్రోనిల్ అనేటువంటి మందు అయితే 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున మొదలు తడిచేటట్టుగా, అదేవిధంగా మొదల దగ్గర ఉన్నటువంటి భూమిలో కూడా కొంత పురుగు మందు ద్రావణం పడేటట్టు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఒక 3-4 నెలల వరకు కూడా మళ్ళీ చెద పురుగులు రాకుండా మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కనుక చెద పురుగుల యొక్క ఉధృతి కనుక ఉన్నట్లయితే మొక్క మొదళ్లపైన కోల్ తార అని దొరుకుతుంది. అంటే మనము ఈ ట్రాక్టర్స్ కానీ అవి వాడినప్పుడు తీసినటువంటి ఏదైతే కోల్ తారు ఉంటుందో అది మొదళ్ళకి ఒక 1/2 ఫీట్ ఎత్తు వరకు దాన్ని కనుక పూసినట్టయితే కొంతవరకు చెద పురుగుల యొక్క ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా లేనట్లయితే సున్నంతో తయారు చేసినటువంటి పేస్ట్ను కనుక మనం మొదలు కనుక పెట్టినట్లయితే దానివల్ల కూడా కొంతవరకు చెద పురుగుల యొక్క ఉధృతి తగ్గడానికి అవకాశం ఉంటుంది.